ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో జొన్న పిండితో మసాలా ఇడ్లీని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. మామూలుగా బయట దొరికే మసాలా ఇడ్లీ అంటే బొంబాయి రవ్వతో వెజిటబుల్ ముక్కలు అక్కడక్కడ కనపడే విధంగా చేసి పెడుతూ ఉంటారు. మనం అలాంటివి లాభాలు లేని పోషకాలు లేని పదార్థాలు వాడకం మానేసి ఆరోగ్యాన్ని పోషకాలను బాగా ఇచ్చే వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్తాం. జొన్న రవ్వ, దీనితో పాటు శనగపిండి, ఈ రెండుటి కాంబినేషన్ లో ఎక్కువ వెజిటబుల్స్ ఉపయోగించి పెరుగు వేసి ఈ పిండికి సువాసనని రుచిని అందించే మసాలాలు వేసి తాలింపు పెట్టేసేసి దాన్ని ఇడ్లీగా చేసుకుంటే ఈ రకమైన ఇడ్లీ హెల్దీ ఇడ్లీ. టేస్ట్ బాగుంటుంది, మరి మసాలా వేస్తున్నాం కాబట్టి మంచి వాసన కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా ఉంటుంది. అందుకని పిల్లలకి ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది, ఫైబర్ ఎక్కువ వెళ్లే విధముగా ఈ జొన్న శనగపిండి కాంబినేషన్తో చేసే మసాలా ఇడ్లీ చూద్దాం. జొన్న పిండి మసాలా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని మన ఇంట్లో రెడీగా ఉండే జొన్న రొట్టెలు చేసుకోవటానికి ఉపయోగించే జొన్న పిండినే బౌల్లో తీసుకుంటాం. బొంబాయి రవ్వ అయితే కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది జొన్న ఇడ్లీ, లేదంటే ముడి బియ్యపు రవ్వ కూడా తీసుకోవచ్చు ఇక్కడ, లేకపోతే ఎర్ర గోధుమ రవ్వ గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ 3 రకాలు ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ పిండిలో ఆ రవ్వను అట్లా కలిపేసి అందులో నానబెట్టిన పచ్చెనగపప్పు, వాము, అల్లము తురుము, జీలకర్ర పొడి, క్యాప్సికమ్ చిన్న ముక్కలు, క్యారెట్ తురుము వేసేసి అన్ని పిండిలో కలిపేస్తాం. అట్లా ఇడ్లీ కొద్దిగా సాఫ్ట్గా రావటం కోసం వంట సోడా వేస్తాం. నిమ్మరసం వేసేస్తే ఆ పిండి చప్పదనం లేకుండా బాగుంటుంది. పైన కొత్తిమీర వేసేస్తాం. ఆ పిండిలో ఈ వెజిటబుల్ ముక్కలన్నిటినీ కలిపేసిన తర్వాత దీనికి తాలింపు పెట్టాలి. ఒక చిన్న బాండి తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర ఈ 2 కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో మేగడ వేసేసి ఇంగో పొడి కలిపేస్తాం. ఆ తాలింపులో కొద్దిగా కొత్తిమీర వేసేసి దింపేస్తాం. ఇక ఈ ఇడ్లీ పిండికి తాలింపు కలిపేస్తాం. ఇడ్లీ పిండి అప్పుడు కమ్మగా ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న జొన్న ఇడ్లీ పిండిని ఇడ్లీ గుంటల్లో మేగడ రాసేసి అందులో ఈ జొన్న పిండిని వేసేస్తాం. ఇట్లా ఇన్స్టెంట్ గా వేసేసుకోవచ్చు. ఎవరైనా కొంచెం ఇంకా సాఫ్ట్ గా రావాలంటే 2-3 గంటల ముందు నానపెట్టేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్ గా వస్తాయి అనమాట. అలా ఆవిరిలో జొన్న పిండితో చేసిన ఇడ్లీని మనం ఉడికించేసి తీసేసుకుంటాం. ఇట్లా చూడటానికి తెల్లటి ఇడ్లీలు కంటికి అలవాటైపోయి చూస్తే ఎంత కలర్ఫుల్ గా కనపడుతుంది చూడండి. టేస్ట్ బాగుంటుంది, చప్పదనం ఉండదు, పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈసారి ఆరోగ్యకరమైన జొన్న ఇడ్లీ ఇట్లా తయారు చేసుకోండి. చూసారు కదండి, మరి ఈ జొన్న పిండి మసాలా ఇడ్లీని తయారు చేసుకునే విధానం ఏంటి డాక్టర్ గారు చూపించారు. మరి ఈ ఇడ్లీలతో ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, అలాగే టేస్టీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెసిపీని ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకప్పుడు మనుషులు కుక్కల్ని ప్రేమించేవాళ్ళ? లేదు కదా. ఇప్పుడు మొగుడు పిల్లల కంటే ఎక్కువ కుక్కల్నే ప్రేమిస్తున్నారు, ముద్దులాడుతున్నారు, మూతులు నాక్కుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ లో ఖచ్చితంగా ఈ జాబితాలో గొర్రెలు కూడా వస్తాయి. రేణుక, ప్లీజ్ రేణుక, నన్ను అర్థం చేసుకో. నువ్వు ప్రేమించిన ఆ రాజుగాడు తండ్రి కాబోతున్నాడు. అలాంటిది నిన్ను ప్రేమించిన నేను తండ్రి కాలేనా? ఇప్పటికే చూసిన వాళ్ళందరూ పెళ్ళయి ఇంతకాలం అయ్యింది, ఇంకా ఏ విషయం లేదా అని అడుగుతున్నారు. రేణుక, నీ పెళ్ళం నీళ్లు పోసుకుందా అని కొందరు, కొడుకో కూతురునో ఎప్పుడు ఇస్తావా అని కొందరు, ఏమైనా లోపముందా అని కొందరు, అసలు నువ్వు మగాడివేనా మొగుడువేనా అని కొందరు. ఇలా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకొని తిరుగుతున్నాను. రేణుక, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు గొర్రెవి. నిన్ను నా దోషం నివారించుకోవడానికి ఉపయోగించుకున్నాను గంతే. దానికి ఏం కావాలో అడుగు, అంతేగాని ఇలాంటి ఎదవ డ్రమ్మలాడకు. నేను గుడికి వెళ్తున్నాను. రేణుక, ఏ మాటగా మాట. నువ్వు లంగావోణిలో అదిరిపోయావు రేణుక. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు ఒక దోషం ఏర్పడిందని పంతులు గారు చెప్పారు. ఆ దోష నివారణ జరగాలంటే నేను నువ్వు 3 రాత్రులు కలవాలంట రేణుక. పిచ్చి
నువ్వు తల్లివే అయితే గాని నాకున్న ఈ దోషం పోదంట రేణుక. నిన్ను తలకై పగలు కొడతా. గొర్రెలకు ఎక్కడైనా దోషాలుంటాయా? ఎవరో చెప్పిన పంతులు నీకు? పో ఇక్కడ నుంచి. అదేంటి రేణుక, నీ దోష నివారణకి మాత్రం నేను కావాలి, నా దోష నివారణకి మాత్రం నువ్వు ఒప్పుకోవు. నువ్వు ఒప్పుకోకపోతే ఈ గుడిలోనే అందరికీ మన పెళ్లి గురించి చెప్పేస్తా రేణుక. నాకు జరిగిన ఈ అన్యాయం గురించి అందరికీ తెలియజేస్తా. నేను ప్రాణాలతో ఉండేది నీకిష్టం లేదా? అంత మాట అనక రేణుక. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు పెళ్లి చేసుకున్న భర్తని. నీ మీద అన్ని రకాల హక్కులు నాకుంటాయి. ఒక ముద్దు పెట్టుకుంటా రేణుక. నీ గొర్రె మొహానికి నేను మాట్లాడటమే ఎక్కువ, ఇంకా ముద్దు కూడానా? అయితే నువ్వు గుళ్ళోకి వెళ్ళడం కూడా కుదరదు. నువ్విప్పుడు వెళ్ళకపోతే నేను చచ్చినంతొట్టు. అయ్యయ్యో, సరే సరే, కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనిరా, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకొని ప్లాన్ చేసుకుందాం. పో. రేణుకా, నేను బ్రతకలేను నువ్వు లేక. మెల్లగా. రేణుకా, నువ్వు వచ్చాకే నా బతుకు తికమాక. అయ్యో, నీకు దండం. పో. రేణుకా, మన మధ్య వద్దు ఇక, దూరమేక. నేను వస్తున్నా, చూసుకో ఇక. దీనమ్మ ప్రేమ పేరేంటో గాని గొర్రెను కూడా కవిని చేయగలదు, కవిని కూడా గొర్రెని చేయగలదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అభయ్ చూస్తే సాఫ్ట్, కానీ వైష్ణవికి అహంకారం ఎక్కువ. వీళ్ళిద్దరికి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది? మీ అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది అంటే మాకేం అభ్యంతరం లేదయ్యా. కాకపోతే నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళిద్దరూ కదా. మా అమ్మాయికి మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టమేనండి. రాబాయ్, నువ్వేమంటావు? అనడానికి ఏముందన్నయ్య, ఆడపిల్ల తనే పేరెంట్స్ మాటకి అంత వాల్యూ ఇస్తున్నప్పుడు మగాణ్ణి నేను మాట కాదంటానా? అంటే వైష్ణవి కొంచెం స్పీడ్ ఎక్కువ, అబ్బాయి చాలా సాఫ్ట్. తనకెలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు కాబట్టి వెంటనే కాకుండా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఏమబ్బాయి? పర్లేదు వదినా, నేను అడ్జస్ట్ చేసుకుంటాగా. అభయ్ వాళ్ళకం చూస్తుంటే వైష్ణవిని ఇష్టపడుతున్నట్టున్నాడు. అత్తయ్య గారు వాళ్ళేమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు కాదని ఎలా చెప్పగలం? చూడండమ్మా, గతంలో మీతో అది బిహేవ్ చేసిన విధానం బట్టి మీరలా ఫీల్ అయి ఉండొచ్చు. కానీ చిన్నపిల్ల, ఒక విధంగా మా గారాబం వల్లే అది అలా తయారయ్యింది. ఇక్కడైతే మీరందరూ ఉంటారు కదా, మీ సొంత చెల్లి అనుకోండి. తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే మీరు చెప్పండి, సరిదిద్దండి. తను మార్చుకుంటుంది. అవునక్క, నా పద్ధతి నేను మార్చుకుంటాను. మీరు ఎలా చెప్తే అలా వింటానక్క. తను మారుతా అంటుందిగా, మీరు చెప్పినట్టే వింటా ఉంటుంది. ఇంకేం ప్రాబ్లం ఏం లేదు కదా. అబ్బాయి,
నీ ఎగ్జైట్మెంట్ ఏంట్రా? అది అని అది రే అబ్బాయి, వైష్ణవ్ నీకు మనస్ఫూర్తిగా నచ్చేసిందా ఏంటి? చెప్పరా, చెప్పు. సిగ్గే కదా. నచ్చింది కదా? ఇదిగో మనోళ్ళో పెళ్లి కాకుండానే అమ్మాయిని వెనకొచ్చుకొచ్చేస్తున్నానంటే ఆ మాత్రం అర్థం కావట్లేదా మీకు? అయితే ఇంకే పంతులు గారిని పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టించి పెళ్లి బాజాలు మోగించండి. అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ లంచ్ షేర్ చేసుకోవచ్చా? వై నాట్, ప్లీజ్ కమ్. దగ్గర ఆ చైర్లో కూర్చో. సర్లేరా, మీరు లంచ్ చేస్తుండండి, నేను బయటికి వెళ్ళి తినేసి వస్తాను. సరేరా, నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళి తినే. అక్కడ ఆర్డర్ చేసుకో, బాగుంటుంది. వెళ్ళు, పెట్టండి. సారీ అండి, మా నాన్నకి తమ్ముడికి తినిపించడం అలవాటు. ఫ్లోలో మీకు కూడా. అయ్యో పర్వాలేదండి, తినిపించండి. నువ్వెవడి చిన్న పిల్లోడివా? ఆమె తినిపించటానికి నువ్వు తినటానికి ప్లేట్ ఉంది కదా, అందులో షేర్ చేసుకుని తినండి. ఆహా, అబ్బాబ్బాబ్బాబ్బా, అద్భుతంగా ఉందండి. అచ్చం మా అమ్మ చేసిన వంటలాగే ఉంది. థ్యాంక్ యూ. కాకపోతే ఈ కూర మా అమ్మ చేసింది. ఓ అలాగా, అయితే అత్తయ్యకి ఆంటీకి చెప్పండి చాలా అద్భుతంగా చేశారని. తప్పకుండా. అద్భుతం అండి, నేను ఇలాంటి కర్రీ ఎప్పుడు తినలేదండి. అయ్యో, వాటర్ తాగు. తాగించింది చాలే, మొత్తం నీళ్ళే తాగితే అన్నమేం తింటారు కదా. థ్యాంక్స్ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకమ్మా అంత కష్టపడి నడవడం? నడవడం రాకపోతే మామూలుగా నడవచ్చు కదా. అమ్మ పున్నమి, లేనిపోని బిల్డప్లు ఎందుకు? ఇక్కడ అందరూ మనవాళ్లే కదా. మనలో మనకెందుకమ్మా ఈ గొప్పలు? ఏంట్రా పృథ్వీ, మీ వైఫ్ నార్మల్గానే మోడర్న్ గర్లా లేక పార్టీ కోసం ఇలా రెడీ అవ్వమన్నావా? అలా ఏం లేదురా, తనే సరదాగా రెడీ అయింది. తనకి హై హీల్స్ కొత్త. ఈ కాలంలో హీల్స్ వేసుకుని నడవలేకపోవటం ఏంటి పృథ్వీ? చూడటానికి సినిమా హీరోయిన్లా ఉంది.
ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలియపోతే ఎలా? పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నారు. తొందరలోనే పండంటి బిడ్డని కని బారసాలకి పిలవండి. పృథ్వీ, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా ఇలా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా జోడీ కుదరడం నిజంగా మీ అదృష్టం. మీ జంటను చూస్తుంటే నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంది. థ్యాంక్ యూ రాధిక. నీ వైఫ్ పేరేంటి పృథ్వీ? పున్నమి. పున్నమి, మీరేం చేస్తుంటారు? జాబ్ ఆర్ హౌస్ వైఫ్? ఈ దెబ్బకి వీడికి కూడా పున్నమి మీద కోపం పెరిగిపోతుంది. నేను కూడా అడ్వకేట్ BALLB. పృథ్వీ, మీది సూపర్ కాంబినేషన్. డాక్టర్ ని చేసుకున్నట్టు, యాక్టర్ ని చేసుకున్నట్టు, లాయర్ ని చేసుకున్నాడు అనమాట. నీకేమన్నా మతిపోయిందా? ఎందుకని పృథ్వీ ఇలా ప్రవర్తిస్తున్నాడు? మీరు ఏ కాలేజీలో LLB చేశారు? ఏంటి పృథ్వీ, ఏం చేస్తున్నావు అంటే ఆలోచించకుండా అడ్వకేట్ అని చెప్పేసింది. ఎక్కడ చదివావంటే మాత్రం గుట్కలు మింగేస్తుంది. అలా చెప్పమని నువ్వు ట్రైన్ చేసావా? లక్ష్మి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఉన్నతున్నట్టు చెప్పుకుంటే ఎవరన్నా తలనరికేస్తారా? నా కోడలు కుట్టు మిషన్ కుడుతుంది, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇందులో తప్పే ఉంది? అరే పృథ్వీ, లాయర్ వృత్తి అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టడం. అలాంటిది నువ్వే అబద్ధాలు గైడ్ చేయడం ఏంట్రా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్, నువ్వు కింద అంటే నిన్ను రూమ్ లోపలి వరకు డ్రాప్ చేద్దామని. నీ రూమ్ లోకి పో, వెళ్ళు. అమ్మా నొప్పి, అయ్యో నొప్పి, అబ్బా అబ్బా, అమ్మా అమ్మా, అబ్బా అమ్మా, అబ్బా. ఇక్కడ మరిది గారికి ఏమైంది కాచి? సాయంత్రం నుంచి మెడ పట్టేసిందక్క. డాక్టర్ గారేమో మెడ నొప్పి తగ్గేదాకా మసాజ్ చేయమని చెప్పారు. అత్తయ్య గారు విన్నారా? నొప్పి తగ్గే వరకంట. అంటే రేపు పొద్దున వరకు మెడ నొప్పి ఉన్నా కూడా ఇలానే చేస్తూ ఉండాలి. చెయ్యి. అబ్బా అబ్బా. అమ్మ బావా, ఏం ప్లాన్ వేసావు? వేస్తే వేసావులే, ఇదేదో నాకు కూడా హెల్ప్ అయ్యేలా ఉంది. పెద్ద ప్లానే వేసావన్నయ్య, చెప్తా. అన్నయ్య, మీ కాళ్ళ కింద ఫోన్ ఉంది, అలా తొక్కుతున్నారేంటి? ఎక్కడ ఫోన్? ఎక్కడ లేదు కదా సిస్టర్. మీకు మెడ నొప్పి కూడా లేదు కదా బ్రదర్. అబ్బా, ఇప్పుడు ఇటు పక్క పట్టింది. యో అల్లుడు, మెడ పట్టేసినా నడుం పట్టేసినా నువ్వు ఈ కేదార్తోనే పండుకోవాలా? ఇంకిప్పుడు ఏం పట్టిందని నాటకాలు ఆడతావో ఆడుకో. ఇంత ఖచ్చితంగా చెప్పేసినాక ఇంకా యాక్టింగ్ ఎందుకు చేయడం? దండగా. సర్లే, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. మళ్ళీ పొద్దున్న 16 రోజుల పండక్కి త్వరగా లేవాలి.
తల తిక్కలోడు. వెళ్ళండి సిస్టర్. పద బామర్ది. బాయ్. అమ్మా! అయ్యో, ఏమైంది బామర్ది? ఏమైంది కేదార్? చెయ్యి పట్టేసినట్టుందక్క. బావ పట్టు మరీ గట్టిగా ఉంది. జిమ్ బాడీ కదా. బావలాగా కాదు, నిజంగానే పట్టేసింది. అబ్బా అమ్మా. ఏది చూడండి. బా నిజంగానే పట్టేసినట్టుంది జగదాత్రి. మసాజ్ చేయి. బామర్ది నేను వెళ్తాను, నువ్వు సరే బావా. అబ్బా బా. చెప్పండి సార్, మీకు మసాజ్ ఎలా చేయమంటారు? జగదాత్రి లాగానా లేదా జేడీ లాగానా? నువ్వలా హార్ష్గా మాట్లాడకు, నాకు భయం వేస్తుంది. నేను నొప్పి పోయేలా మసాజ్ చేయమని అడిగాను, నేను పోయేలా కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? అది వదిన, అది ఎక్కడికో ప్రయాణమవుతున్నట్టున్నారు. బయటికి వెళ్తున్నారా? ఇంకాసేపట్లో పూజ మొదలైపోతుంది. ఈ టైంలో ఎక్కడికి జగదాత్రి? సరిపోయింది పో. ఏంది ఈ పొద్దు కూడా మీకు పనుండదా? ఏందమ్మి అసలు మీరు చేసే పనేంది? మీ పద్ధతి ఏంది? ఎప్పుడు ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా బయటికి పోతా ఉంటారు, లేదా ఉన్నట్టుండి కనిపించరు. ఇప్పుడు ఏం పనుందని బయటికి వెళ్తున్నారే? ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్స్ కి వెళ్తున్నారా, లేదా ఇప్పుడు ఒక కొత్త సాకు చెప్తారా? మేం వెళ్తుంది స్కూల్ కని నీకు చెప్పలేదు కదా నిషి. వదిన మీకోసం ఏర్పాటు చేసిన నల్లపూసల ఫంక్షన్ కంటే మీరు వెళ్లి చేయాల్సిన ఆ ముఖ్యమైన పనేంటో? వదిన, కేదార్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో ఉన్నారు. బ్లడ్ కావాలని అర్జెంట్ గా కాల్ చేశారు. అవునా? ఏ హాస్పిటల్లో చెప్పు జగదాత్రి, ఏం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. అది బ్లడ్ గ్రూప్ AB నెగటివ్ గ్రూప్ వదినా. బట్ లక్కీగా కేదార్ది కూడా అదే బ్లడ్ గ్రూప్. మేము వెళ్ళి బ్లడ్ ఇచ్చి ఒకసారి కనిపించొస్తే వాళ్ళ వైఫ్ కి ధైర్యంగా ఉంటుంది కదా అని వెళ్తున్నాం. జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాం. ప్లీజ్ వదినా. సరే జగదాత్రి, జాగ్రత్తగా వెళ్ళండి. సరే వదినా. వీళ్ళిద్దరూ మన దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తోంది. ప్రతిసారి ఏదో ఒక కొత్త సాకు చెప్పి వెళ్తున్నారు. ఫాలో చేసి ఎక్కడికి వెళ్తున్నారో చూస్తా. తప్పించుకున్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫాలో చేసి అసలు వీళ్ళు బయటికెళ్ళి ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. అబద్ధం చెప్పి ఏమైనా చేస్తుంటే కౌశికి చెప్పి తనతోనే వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటించొచ్చు. ఎస్. బండి తీ, బండి తీ. రే తీయండి రా. రే నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళాలరా, తీరా బండి. కేడి చా
చెడి ఇదంతా నీ ప్లాన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనయ్య కాఫీ. ఏ ఆగు. ఏమన్నా? నేనేమనలేదు. కాఫీ కప్పు పెడుతూ ఏమన్నావు? కాఫీయా? అన్నయ్యా అని సాగదీశావు. ఎక్కడున్నాడు ఇక్కడ గంగ? ఇక్కడున్నది దేవా. మీ నలుగురు చెల్లెళ్ళకి చిన్నప్పటి నుండి మీ అన్నయ్యని పిలిచి పిలిచి ఏ మగాడినైనా సరే, చివరికి తాలి కట్టిన మొగుడినైనా సరే అన్నయ్యా అని పిలవడం అలవాటా ఏంటి? అలవాటులో పొరపాటు బావా. బావా నువ్వు పిలిస్తే కాస్త ఘాటుగా ఉంది, కానీ అదే మీ అక్క శ్రీవల్లి పిలిస్తే స్వీట్గా ఉంటుంది తెలుసా? ఏంటా లుక్? శ్రీవల్లి ఉండాల్సిన ప్లేస్లోకి నువ్వొచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేశావు. లలితక్క మెళ్ళో కట్టాల్సిన తాళి నా మెళ్ళో కట్టావు. అది చచ్చింది. పెళ్లి మండపం దగ్గరికి మీ అక్క శ్రీవల్లి వచ్చింది. పెళ్లి పత్రికలో పేరు ఎవరిదున్నా సరే నా పెళ్ళంగా శ్రీవల్లే ఉండాలనుకుని దాని మెడలో తాలి కట్టబోయాను. కానీ నువ్వు అక్కడున్నావు. అది కర్మ బావా. అది నాకైనా నీకైనా. దాన్ని తప్పించుకోరనేసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు ఈ ఇంట్లో కోడలిగా పడుండు, కానీ నా దృష్టిలో పెళ్ళామంటే శ్రీవల్లే. ఆపే బావా, ఆపే బావా, ఆపే బావా, ఆపే. ఇంకొకసారి మా శ్రీవల్లి అక్క పేరెత్తినా సరే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావో చెప్పు. చంపేస్తా, 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 చంపేస్తా. అనుమానం ఏం లేదు బావా. నన్నైనా మా అక్కల్నైనా ఎవరైనా ఏదైనా చేస్తారని అనుమానం వస్తే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాగవల్లి, టీ తీసుకురా. ఏంటి? మసాలా టీ. నేను ఏమి టీ అని అడగలేదు. ఏంటి నువ్వెందుకు తీసుకొచ్చావనే అర్థంలో నేను అడిగాను. నేను తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొని వస్తారు? మా చెల్లి శ్రీవల్లి ఉంది, అమృతవల్లి ఉంది, కుముదవల్లి కూడా ఉంది. వాళ్ళు తీసుకొస్తారు కదా. ఒక కప్పుకి కప్పల్లా అంతమంది గెంటులేసుకుంటూ రావడం ఎందుకులే? ఏయ్, మా చెల్లెల్ని కప్పలు అన్నావంటే తిప్పలు పడతావు చెప్తున్నా. ఏంటయ్యా నీ దబాయింపు? నువ్వేమని పిలిచావు? టీ తీసుకురమ్మని చెప్పాను. అదే ఎవరినంటా? నాగవల్లి, టీ తీసుకురా. గుర్తొచ్చిందా? వచ్చే ఉంటుందిలే. మబ్బు పట్టిన ఆకాశంలా తమరి మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది. అలవాటు కొద్దీ
నాగవల్లి అని సాగదీసి పిలిచావు, బాగానే ఉంది. అత్తారింటి నుండి ఇక్కడికొచ్చే లోపల టీ చల్లారిపోతుంది. టీ సంగతి సరే, నీ కోపం చల్లారిందో లేదో తనకి తెలియదు కదా. ఎంత వేడిగా టీ కాఫీలు తీసుకొస్తే ఏ ఉపయోగం ఉంది? ఏయ్, ఏదో పొరపాటునలా అన్నాను, దానికే దెప్పి పొడుస్తావెందుకు? టీ అక్కడ పెట్టాను, తాగు. చేతికివ్వు. నెల బాలుడు మరి, నడుం మీదికెత్తుకుని ఉగ్గు పోసినట్టు తాగిస్తాను మరి. నిన్న రాత్రేమో నన్ను మెడ పట్టి గెంటేయాలని చూశావు, ఇప్పుడేమో అయ్యగారికి సర్వీస్ చేయాలంట. పొద్దు పొద్దున్నే నీతో గొడవనవసరం. అయినా నేను నిన్ను పిలవలేదు, నువ్వెళ్ళు. వెళతాను, కానీ సొంత చెల్లెలు గడప దగ్గరకొచ్చినా కడుపు చించుకుని నన్ను క్షమించమని అడిగిన చెల్లెలు చచ్చిపోయిందని తెగేసి చెప్పిన వాడివి మళ్ళీ తన పేరు తలవడం ఎందుకంట? ఏదో అలవాట్లో పిలిచానని చెప్పాను కదా. సందు దొరికితే చాలు ఇరికించాలని చూస్తావు. నువ్వు మహా ముదురువులే, ఎందుకు ఊరుకుంటావు? ఏమన్నావు? ఏం లేదులే, నువ్వు టీ తాగకపోయినా పర్వాలేదు, కానీ కోప్పడకపోతే సంతోషం. ఏయ్, నాకు తీసుకొచ్చి నువ్వు తాగుతావేంటి? శివ, నిన్న రాత్రేమో అంత పొడుగు మాట్లాడింది, ఇప్పుడేమో నేను మాట్లాడుతుంటే చెవిన పడినట్టు వెళ్ళిపోతుంది. రాకాసి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా నేనే నీ గురించి మాట్లాడడానికి వెళ్ళలేదు, ఆంటీ గురించి మాట్లాడడానికి వెళ్ళాను. మా అమ్మ గురించి నువ్వేంటి మాట్లాడేది? కొడుగ్గా మీరు మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. మీ గురించి, ఆయన గురించి ఆంటీ ఎంత బాధపడుతున్నారో తెలుసా? వస్తానని చెప్పి రాలేదు, హోమం చెయ్యాలి, చెయ్యకపోతే మీకేమవుతుందో అన్న భయం, ఆయన ఎందుకు రాలేదో అన్న బాధ, అంతా చూసి తట్టుకోలేక వెళ్ళి మాట్లాడాలనుకున్నాను. మేమే వెళ్ళనా ఇంటికి, నువ్వెలా వెళ్తావు? మీరు వెళ్ళకపోతే నేనెందుకు వెళ్ళకూడదు? అయినా ఎవ్వరూ వెళ్ళకపోతే ఆంటీ కష్టం ఆయనకెలా తెలుస్తుంది? మా కష్టం గురించి ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. అలా అని మీరు మాట్లాడరు, వస్తానని ఆయన రారు, మీ ఇద్దరి మధ్యలో ఆంటీ నలిగిపోతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలీదు. వెళ్తే కదా నేనెలాంటిదానో వాళ్ళకి తెలిసేది, అందుకే వెళ్ళాను. అన్నీ తెలిసినట్టు మాట్లాడుకో. తెలిసింది మాట్లాడినప్పుడే తెలియని విషయాలు తెలుస్తాయి. అయినా నేను ఆంటీ గురించి మాట్లాడడానికి వెళ్ళాను, మీకేంటి బాధ? మాట్లాడడానికి నేనున్నాను కదా. ఉన్నారు, కానీ మాట్లాడరుగా. ఆంటీ ఎంత బాధపడుతున్నారో, మీ ఇద్దరూ కలిసి ఎంత బాధ పెడుతున్నారో మీకు అర్థం అవుతుందా? కొడుకు ప్రాణం కాపాడుకోవాలన్న ఆంటీ తపన మీకు అర్థం కాదు. వద్దన్నాడని దూరంగా ఉండిపోయినా మనసు చంపుకుని హోమానికి రమ్మంటే రావడం ఆయనకి తెలీదు. గుడిలో ఆంటీ ఎంత బాధపడిందో నేను చూశాను, అందుకే ఆయన సంగతేంటో తెలుసుకుందామని వెళ్ళాను. అడిగిన దానికి సమాధానం చెప్పేవారే పరాయి వాణ్ణని ఆయనంతట ఆయనే వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు వాళ్ళు సమాధానం చెప్తారనుకున్నావా? అడిగితేనే కదా చెప్తారో లేదో తెలిసేది. అడగడానికి వెళ్ళావు, ఏమైంది? నేను సమయానికి రాకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? కాస్త ఆలస్యంగా వచ్చుంటే వాళ్ల పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యేది. హేయ్ తైతక్క, చెప్పింది విను. ఆ మనుషులు ఎంత ప్రమాదం తెలియకుండా మాట్లాడుకో. లుక్, నువ్వు ఎందుకొచ్చావో ఆ పని మాత్రమే చూసుకో. ఇలా అన్ని విషయాల్లో తలదూర్చి నాకు తలనొప్పులు తీసుకురావద్దు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేను రమ్మన్నానా? అదే వద్దు అంటున్నాను. నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి నువ్వు ఇబ్బందుల్లో పడకు. నువ్వు గొడవపడిన ఆవిడ ఎంత ప్రమాదమో నీకు తెలీదు. ఏం చేస్తుంది? ప్రాణాలు తీస్తుందా? అలాంటి వాళ్ళకి భయపడే రకం కాదిక్కడ. వద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు ఏమీ చేయొద్దు.
మమ్మల్ని ఇలా ఉండనివ్వు చాలు. ఆ ఇంటి వైపు చూడాలంటేనే చిరాకు. అలాంటిది నీ వల్ల ఆ ఇంట్లో మొదటిసారి అడుగు పెట్టాల్సి వచ్చింది. నేను చేసింది తప్పు కాదు. తప్పు చేసే వాళ్ళకి అర్థం కాదు, చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. మమ్మల్ని ఇలా వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. తనని బయటికి పో అంటే తెలిసి మనమే తనని కష్టాల్లోకి నెట్టడమే. కళ్ళారా నా విషయంలో చూసావుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రానన్నావు? అవతల వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇంటికెళ్ళాక సారీ చెప్తావు కదా, అంతే కదా. పద పద పద, ఆంటీ ఎదురు చూస్తూ ఉంటుంది. పద పోనీ. ఏంటమ్మా వాకింగా? బయట చేయొచ్చు కదా. వాకింగా పాడా? ఈ భూమి అమ్మాయికురాలు ఆ ఇంటికి వెళ్ళింది. ఏం మాట్లాడుతుందో ఏంటో. వీడు కూడా వెళ్ళాడు. వీడెళ్ళి ఏం గొడవ చేస్తున్నాడో ఏంటో. నీరు కోసం నిప్పు వెళ్ళింది. ఏం జరుగుతుందో అని నా భయం నాది. అదిగో అన్నేవాళ్ళు వచ్చినట్టున్నారు. భూమి, వచ్చేసావా? నేనేం రాలేదు. సారీ చెప్తానని మీ అబ్బాయి మాటిచ్చి మరీ తీసుకొచ్చాడు. ఏయ్ తైతక్క, నువ్వు చేసిన ఘనకార్యం చాలు, మాట్లాడుకో. ఏం చేసిందిరా? అమ్మా, నువ్వు చెప్పావని తనని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. కొంచెం లిమిట్స్ లో ఉండమని చెప్పు. వెళ్ళిపోతారేంటి? సారీ చెప్పరా? వాట్? నీకు సారీ చెప్పడం కూడానా? మీరు సారీ చెప్పే వరకు ఈ ఇంటి నుంచి కదలను. ఆంటీ, మీకు ముందే చెప్తున్నా. అబ్బా, మీ గొడవ తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళావు? మీ వారితో మాట్లాడాలని వెళ్ళాను. మీరు బాధపడ్డానికి, మీ అబ్బాయి మీ మీద కోపడ్డానికి కారణం ఆ అంకులే కదా. కానీ ఆ ఇంట్లో ఆయన లేరు. సూర్పన్ ఒకటి ఎదురైంది. కానీ మీ అబ్బాయి వచ్చి నా నుంచి తనని కాపాడి తీసుకొచ్చాడు. నా కోసం నువ్వు గొడవలకి వెళ్తే ఎలాగమ్మా? మీరిలా బాధపడుతుంటే చూడలేక వెళ్ళానంతే. నా కంటికి కన్నీటికి 21 ఏళ్ల స్నేహం ఉందమ్మా. నువ్వు విడదీయాలనుకున్నా అవంత త్వరగా విడిపోవు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని శ్రీకర్ల మీద కక్ష గట్టినట్టు ఎందుకు ఇలా చేసావమ్మా? వ్యక్తిగత ద్వేషాలుంటే మాత్రం ఇంటి పరువుని ఎలా బజారు కీడిస్తావా? ఈ ప్రకటనకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అనవసరంగా నన్ను అనుమానించి తిట్టకండి. అనుమానమే లేదు, ఇదంతా నువ్వే చేయించావు. నిహారికకే సంబంధం లేదు.
పేపర్లో పెళ్లి న్యూస్ వేయించింది నేను. ఎందుకలా చేసావు? తప్పే ఉందాంటీ? ఎటు నేను కాబోయే కోడల్నే కదా, మా పెళ్లి కూడా ఎటు జరగబోతుంది కదా. ఇప్పుడు కాబట్టి చిన్న ప్రకటన వేయించాను. అదే పెళ్లికి ముందు రోజు, పెళ్లి రోజు అయితే మెయిన్ ఎడిషన్ మొత్తం వేయిస్తాను. ఇంటికి ఎవరొచ్చినా అవని నే భార్యగా ట్రీట్ చేస్తున్నా. నన్ను కోడలుగా ఎవ్వరు గుర్తించడం లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. మీకు అందరూ ఫోన్ చేస్తున్నారని మీరు ఇబ్బంది పడుతున్నారు. నేను పడుతున్న ఇబ్బంది గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు. అవని శ్రీకర్ గారితో కలిసి వ్రతాలు చేయించుకుంటుంది, బయట బలాదూర్లు తిరుగుతుంది. నా ముందే ఇన్ని జరుగుతుంటే నేనెలా తట్టుకుంటాను? మా పెళ్లి విషయం ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలిస్తే ఎలా? అందరికీ తెలియాలి కదా. నేను చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మీ పెళ్లి విషయం ముందు ముందు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయ్యేలా ఉంది. అలేఖ్య కళ్ల ముందు అవని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండడం వల్లనే అలేఖ్య ఇలాంటి పని చేసినట్టుంది. కావాలని రెచ్చగొట్టే పనులు చేస్తే ఎవరికైనా మండుతుంది కదా. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అనడానికి కరెక్ట్ అయిన ఉదాహరణ ఈ అవనే. ఈ రోజు పేపర్లో వచ్చిందని మీరందరూ తెగ ఇబ్బంది పడుతున్నారు. 4 రోజుల తర్వాతైనా ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాల్సిందే కదమ్మా. అప్పుడు మాత్రం ఆపగలరా? అలెక్కిని నిలదీయగలరా? జనాలకి ఏం సమాధానం చెప్పుకోవాలో అందుకు సిద్ధంగా ఉండాలి గాని అలేఖ్యను నిహారికను అనడం వల్ల ఏం ప్రయోజనం ఉందమ్మా? ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఏం జరుగుతుందో ఎవరి చేతుల్లోనూ లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను పూజ చేసేటప్పుడు నా మంత్రాలు, నా మాటలు మాత్రమే వినపడాలి. బాబు, షర్టు తీ. ఎక్స్క్యూజ్ మీ, షర్ట్ ఎందుకు ఇప్పాలి? పూజ మీరు చేస్తున్నప్పుడు ఆ షర్టు ఆ పనికి మాలిన వాడు తీస్తే బాగుండదు కదా బాబు. మీరే విప్పాలి. అయినా షర్ట్ విప్పితేనే పూజ చేయాలా? నేను ఇలాంటి శాస్త్రం ఎక్కడ చూడలేదే. నువ్వు ఊరుకోమా మనోహరి. పంతులు మాటకి ఎదురు చెప్పి అంత పెద్దదాని అయిపోయావా? నాన్న అమర్, పంతులు చెప్పిందే విను బాబు. అది కాదు నాన్న. అమర్, ఇవి రోజూ చేసే పూజలు కాదు. అయినా పూజని ఎంత నిష్ఠగా శాస్త్రబద్ధంగా చేస్తే అంత మంచి జరుగుతుంది. రాహుకాలం వచ్చే ముందే పూజ పూర్తి చెయ్యాలి నాన్న. త్వరగా కానివ్వు. మనం పూజ చేయాల్సింది ఈ రోజే. అంటే మర్చిపోయారేమో అని. పంతులు గారు, ఇంకా ఏం చూస్తున్నారు? కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే. ఇది పట్టుకోండి.
ఇదిగో అమ్మాయి, నిండు ముత్తైదువులా ఉన్నావు. నీ చేతులతో ఆ ఇద్దరిని ఈ కండువాతో కట్టు. పంతులు గారు పెళ్ళైన వాళ్ళే కదా ముత్తైదువు అంటారు. అవును. మరి పెళ్లి కాని మనోహరిని మీరెందుకు ముత్తైదువు అన్నారు? పెళ్లి అవ్వలేదా? ఈ అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదమ్మా? పెళ్లి జరిగింది. మొహంలో కల్లా కొట్టొచ్చినాడు కనబడుతుంటే. మనోహరి, పంతులు గారు చెప్పింది నిజమా? నీకు పెళ్లి జరిగిందా? చెప్పు మనోహరి. నాకు పెళ్లి జరగడం ఏంటమ్మార్? జరిగితే నీకు తెలియకుండా ఉంటుందా? ఆయనేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. పొరపాటు పడే అవకాశమే లేదు. నీకు ఖచ్చితంగా పెళ్లి జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడేంటి, కండువాతో ఇద్దరిని కలిసి కట్టాలి అంతే కదా? కట్టేస్తాను. కండువ అందడం లేదు, ముందుకు రండి. ఇంకా బిగించి కట్టమ్మా. ఇప్పుడు ఒక్కటైన వారు 7 జన్మల దాకా విడిపోకూడదు. అయ్యో, అలా కాదమ్మా, ఇలా లాగాలి. అమ్మా, ఇప్పుడు అబ్బాయి సాయంతో ముడుపు కట్టండి. పంతులు గారు, మీరు మా పరిస్థితిని చూసి ఆ మాట అంటున్నారా? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని పెళ్లిలో ప్రమాణాలు చేసినంత సులువు కాదు బాబు. నిజ జీవితంలో ఆచరించడం అంటే కష్టంలోనే కలిసి ఉండాలి, కలిసి గట్టెక్కాలి. ప్రయత్నించండి. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకి, హృదయమే నిలువునా కరిగని చూపుకి. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. అమ్మా ఆగమ్మా. అబ్బాయి పాదాల మీద నీ పాదాలు పెట్టి నిల్చుని ముడుపు కట్టాలమ్మా. పంతులు గారు, ఇలాంటి రూల్స్ నేను ఎప్పుడు వినలేదు. శాస్త్రం అన్నాక ఉంటాయి బాబు, అవి పాటించాలి. నానా అమర్, పంతులు గారు చెప్తున్నారంటే శాస్త్రంలో ఉండే ఉంటుంది. నువ్వు పంతులు గారు చెప్పినట్టు చేసే నాన్న. ఒప్పుకున్నాక తప్పుతుందా? ఎక్కువ నీవే మరే వరము అడగనే నీ వలపు కౌగిలిలో నేనేకమవుతానే. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు, చెప్పండి రఘురాం గారు. ఈ పెళ్లికి ఎవరిని పిలవద్దన్నాను. మీ పెద్దబ్బాయిని పిలవండి. మా పెద్దబ్బాయినా? ఈ పెళ్లికి ఎందుకు బావగారు? రావాలి. వాడి వల్ల ఎవరెవరు బాధపడుతున్నారో వాడికి తెలియాలి. ఏ పెళ్లి ఆపాలని నా కూతురు జీవితం నాశనం చెయ్యాలనుకున్నాడో ఆ పెళ్లిని వాడు కళ్ళారా చూడాలి. వాడు చూస్తుండగానే వాడి కళ్ళ ముందే ప్రశాంత్ నా కూతురి మెడలో తాళి కట్టాలి. బావగారు, అది నాకు ఏదైనా ఒక్కసారి చెప్పడమే అలవాటు. ఏ కొడుకన్న ప్రేమ అడ్డొస్తుందా? అలా అని కాదు బావగారు. వాడు చేసిన పనికి ఈరోజు ఇక్కడున్న నా వాళ్ళందరి కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదు. అలా అని పెళ్ళాగిందా? లేదుగా. వాడిక్కడ కూర్చొని చూస్తుండగానే ప్రశాంత్ నా కూతురి మెడలో తాళి కట్టాలి. వాడు చూడాలి. పిలవండి వాణ్ణి. సరే బావగారు. పంతులు గారు. అలాగేనండి అయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో శౌర్య, ఎక్కడ్రా? దారిలో ఉన్నాను. ఏ దారిలో? చాలా దూరంగా వెళ్తున్నాను. సరే, వెళ్తే వెళ్దువు గాని రఘురాం గారు నిన్ను ఈ పెళ్లికి పిలవమన్నారు. త్వరగా బయలుదేరారా. నేనా? నేనెందుకు? తెలీదురా. నేను రాను. ఆయన రమ్మన్నప్పుడు రాకపోతే బాగోదురా. వస్తే రామలక్ష్మి కనిపిస్తుంది. రామలక్ష్మికి నేను చేసిన అన్యాయం గుర్తొస్తుంది. రామలక్ష్మికి నా వల్ల అన్యాయం జరిగింది. ఆడపిల్ల జీవితం నాశనం కావడానికి కారణం అవుతున్నాను అనే కదా నాన్న ఈ ప్రయాణం పెట్టుకుంది. ఎక్కడికి వెళ్తావు? ఎవరున్నారని వెళ్తున్నావు? ఎవరూ లేని వాళ్ళకి తోడుండేది దేవుడే కదా నాన్న. అందుకే ఆ దేవుడి దగ్గరికే వెళ్తున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? మీరందరూ దేవుణ్ణి చూడాలంటే
గుడికి వెళ్తారు కదా, నా ప్రశ్నలకి సమాధానం గుడిలో దొరకదు కాబట్టి నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. రేయ్ రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? అవునన్నా, అమ్మని దూరం చేసి నీకు దూరం చేసి అనాథగా బతకమని శపించాడు. అలా వదిలేశాడా? లేదు, ఇదిగో నీకోసం పంపించాను అని రామలక్ష్మిని పరిచయం చేసి నాకు ప్రేమను పరిచయం చేశాడు. జీవితం మీద ఆశ పుట్టించాడు. నా కోసం బతకడానికి ఒకరున్నారు అన్న నమ్మకం కలిగించాడు. మళ్ళీ మోసం చేసి రామలక్ష్మిని నాకు దూరం చేశాడు. తట్టుకోలేకపోతున్నాను నాన్న. రామలక్ష్మిని దూరంగా చూసైనా బతకచ్చు అనుకున్నాను, కానీ తనకు అన్యాయం చేశానన్న బాధ తట్టుకోలేకపోతున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. నా రాత రాసిన దేవుడే కదా నాన్న, ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. రే శౌర్య, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నా చావుని మింగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నాన్న. చచ్చిపోతున్నా నాన్న. అరే శౌర్య, అంత పని చేయకురా. నీకు మీ నాన్నున్నాడురా, నేనున్నానురా. నీకేం కావాలో చెప్పు. మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రేమ ఉన్న చోట, ప్రేమని పంచే చోట మాత్రమే పుట్టించమని ఆ దేవుణ్ణి అడగాలని వెళ్ళిపోతున్నాను. రే శౌర్య, రే శౌర్య. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు కనిపించే రక్షగా ఈ బంధం తల్లయ్యుంటే, కనిపించని కవచంలా మిమ్మల్ని రక్షించే శక్తి వేరొకటుంది. ఆ శక్తి మీకు అండగా ఉండగా ఎప్పుడూ ఓడిపోరు. ఒక్కటి గుర్తుంచుకోండి, కనిపించేవన్నీ నిజాలు కావు. కొన్ని కుట్రలు కపటం లేనట్టే కనిపిస్తాయి. కానీ అవి కాలకోట విషంతో సమానం. అప్రమత్తంగా ఉండండి. కొన్ని విషయాలకు అమ్మవారి ఆజ్ఞ అవసరం. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. ఫ్రెండ్, ఆవిడేం చెప్పిందో మాకేం అర్థం కాలేదు. వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. అర్థం కాని ఆంతర్యం ఏదో ఉంటుంది. సరే, మీరు వెళ్ళండి. జోగమ్మా, అమ్మా, మీ మాటల్ని బట్టి చూస్తే ఏదో చెప్పాలనుకుని చెప్పకుండా వచ్చేశారనిపించింది.
మీరేదో మమ్మల్ని హెచ్చరించాలనుకున్నారు. ఏంటమ్మాది? శరీరాన్ని విడిచిన ఆత్మ మరో జన్మని పొందడం సహజం. అది సృష్టి. విధిలిఖితంగా దూరమైన బంధాలు ఎదురుపడచ్చు. కాని విధిని ఎదిరించి ఆ బంధాలని కలుపుకోవాలనే ప్రయత్నం చెయ్యకూడదు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. ప్రతి జన్మకు సార్థకం ఉంటుంది. ఆ కారణాలు వారంతట వారే తెలుసుకొని జన్మను సార్థకం చేసుకోవాలి. వేరే ఎవరూ ప్రేరేపించకూడదు. గుర్తుంచుకోండి, ప్రకృతి విరుద్ధమైన ఆలోచనలు విరమించుకోండి. అదే అందరికీ మంచిది. అదే అందరికీ మంచిది. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్నిసార్లు చీ కొట్టినా, చంప పగల కొట్టినా నీకు బుద్ధి రాదటే? ఊరికే అదే బాగుతా? నిజం ఊపిరి మీరు తీస్తున్నప్పుడు దాన్ని బతికించడానికి నేను ఎన్నిసార్లైనా అంటాను. శృతి. అవును రాజ్యం అత్తయ్య, వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారన్నదే నిజం. మీ కోడలికి పాపే పుట్టిందన్నది పచ్చి నిజం. వీళ్ళు బాబు అంటున్నది పచ్చి అబద్ధం, 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 అబద్ధం. ఏంటి ఇప్పుడు తన్నులు తినిగాని వెళ్ళవా? బావగారు, ఇలా బెదిరించినంత మాత్రాన నేనేమి ఇక్కడి నుంచి వెళ్ళను. ఎవరు చెప్తే మీరందరూ నమ్ముతారో నేను వాళ్లతోనే వచ్చాను. నిజాన్ని చెప్పే వెళ్తాను. డాక్టర్ గారు, రాజ్యమత్తయ్య, ఈవిడెవరో మీకు గుర్తున్నారా? ఎందుకు గుర్తులేదు? అపర్ణకి డెలివరీ చేసిన డాక్టర్ గారే కదా. అమ్మయ్యా, సగం పనైతే అయిపోయింది. డాక్టర్ గారు, ఆవిడికి ఎవరన్నా సుఖంగా ఉంటే నచ్చదు. అందరి మధ్య పుల్లలు పెట్టాలని చూస్తుంది. మీకేదో చెప్పి తీసుకొచ్చి ఉంటుంది. మీరు దయచేసి వెళ్ళిపోండి. కొంచెం ఆగు అశ్విన్, ఆగు. నేను అబద్ధం చెప్తున్నాను, నేను చెప్పిందే అబద్ధం అని మీరు నా మీదే నిందలేస్తున్నారు కదా. నిజాన్ని నిరూపించడానికి నేను డాక్టర్ గారిని తీసుకొస్తే నువ్వేంటి అలా వెళ్ళిపోమంటున్నావు? వారు చెప్పేది కూడా వినాలి కదా. ఏం చెప్తావే? అసలు వారిని చెప్పనిస్తే కదత్తయ్య తెలుస్తుంది. అసలు ఇలా ఆపితే ఎలా తెలుస్తుంది? సరే డాక్టర్ గారు, మీరు చెప్పండి. రాజ్యం గారు, మీరు కూడా దాని మాటలు వింటారేంటి? అసలు ఇలా అడ్డుపడుతున్నారు అంటేనే మీరే కొంచెం ఆలోచించాలి కదత్తయ్యా. ఎవరు అడ్డు రాకండి. డెలివరీ చేసిన డాక్టర్ గారే కదా, విన్నాం. డాక్టర్ గారు, మీరు చెప్పండి. మీరు చెప్పండి డాక్టర్. వీళ్ళందరూ మా అత్తయ్యని ఎంతగా మోసం చేస్తున్నారో మీరు చెప్పండి. నేను చెప్తుంది నిజమండి. మా హాస్పిటల్ రెప్యుటేషన్ పోకూడదని చెప్తున్నాను. అర్చనకి బాబు పుట్టాడన్నది ఎంత నిజమో, అపర్ణకి పాప పుట్టిందన్నది కూడా అంతే నిజం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గోరింటాకు పెట్టుకుంటున్నావా? ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని గోరింటాకు సినిమాలో సావిత్రి గారు చెప్పిన మాట నిజమా? నిజమే. మరి నేనెప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఎర్రగానే పండుతుంది. అందుకేగా నాకు మంచి మొగుడొచ్చాడు. అయితే నేను మంచోడ్నే అంటావా? నాకైతే అనుమానం లేదు. మీకేమైనా డౌటా? మా ఆయన శ్రీరామచంద్రుడు. అవునా? ఈ చంద్రుడికి ఒక ముద్దు పెట్టు. ఏంటి? నీకు వినపడింది కానీ ఏంటి? తప్పేంటి? అయితే నువ్వు ముద్దు పెట్టావు అంతేగా? నేనే పెడతాను. ముద్దు పెట్టమంటే మొహానికి గోరింటాకు పెడతావా? నిన్ను వచ్చేసారా? క్రాంతి ఎక్కడా? దాన్ని కలవడానికి వచ్చారా? దాని కంట పడితే మమ్మల్ని తంతుందని. ఊరుకో పెద్దమ్మా, దాని చేతులు మనం ఎన్నిసార్లు తొలగలేదు. మనకేమో కొత్త ఏంటే? అది పైన గదిలో ఏదో గోరింటాకు పెట్టుకుంటుంది. పూజ తన గదిలో ఉంది. అదిగో పైనున్న గది క్రాంతి గది. అందులోనే డబ్బులున్నాయి. అవుట్ హౌస్ లో జానకి ఉంది. మీరు ఆ డబ్బులు తీసుకెళ్లి జానకి ఉన్న రూమ్ నాకు తెలుసులేవే సోది. ఒక్క డైలాగ్ ఇస్తే చాలు ఓ చెప్పేస్తుంటావు నువ్వు. జరగ పక్కకే. జరగండి. పోండి పోండి పోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కల్లో మీరిద్దరు డ్యూయెట్లు పాడుకుని డాన్స్ తిరగదీశారు. అవునా? ఏం సాంగ్ బాబాయ్? దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల ధరా. దంచు దంచు అరి దంచు దంచు, దంచవే మేనత్త కూతురా, దంచవే నా గుండెల ధరా. ఇంకా చాలన్నయ్య, ఆపు. చాలా రోజుల తర్వాత మీ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవునండి, ఈ ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఉండి చాలా రోజులైంది. సుమతున్నప్పుడు ఇలాగే అందరం ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాడు. ఈ సంతోష సమయంలో నాదో మాట. ఇది మళ్ళీ ఏం బాంబు పేల్చబోతోంది? చెప్పండి టీచర్, మీరు ఎప్పుడు మంచి చెప్తారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా శుభవార్తే సీత.
చెప్పండమ్మా, ఏంటా గుడ్ న్యూస్? మీ పెళ్ళైన దగ్గర నుండి మీ తొలి రాత్రికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తోందని విన్నాను. ఒక మంచి ముహూర్తం చూసి ఆ కార్యక్రమం కూడా జరిపిస్తే బావుంటుందని నా ఉద్దేశం. మంచి మాట చెప్పారు టీచర్. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అవును, నా చేతుల మీదుగా వీళ్ళిద్దరూ దంపతులయ్యారు కానీ ఇంకా ఒకటి కాలేదన్న బాధ నాలో ఉండిపోయింది. త్వరలో మంచి ముహూర్తం పెట్టించేద్దాం. ఏమంటావు మహా? ముహూర్తం పెట్టిద్దామా? నేను అదే అనుకుంటున్నాను జన. అలాగే చేద్దాం. మహాలక్ష్మి వదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మీ కార్యం దగ్గర పడ్డట్టే సీత. పాపండి, మీరు ఇలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఈ సిగ్గంతా దాచుకో సీత, అప్పటికి ఉపయోగపడుతుంది. చూడు మామా, వీళ్ళందరూ మనల్ని ఆట పట్టిస్తున్నారు. మనం వెళ్ళిపోదాం, పద. ముహూర్తం పెట్టే వరకు ఆగమ్మా, తొందరపడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ హోటల్ నుంచి తెప్పించావో కానీ వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయమ్మా. అవును, ఈ టేస్ట్ అయితే నీ చేతికి రాదు. ఐటమ్స్ అన్నీ అమృతంలో ఉన్నాయి. రియల్లీ టేస్టీ ఫుడ్. అంత రుచికరమైన వంట నా లైఫ్ లో ఫస్ట్ టైం తింటున్నాను. ఆహా, ఆ హోటల్ వాడు ఎవడో గాని మంచి షెఫ్ని పెట్టుకున్నాడు. మీరేం చెప్పట్లేదేంటి రాధా గారు? మీకు నచ్చలేదా వంటలు? కొందరి వంటలు తిని నాలుక మొద్దుబారిపోయింది విష్ణు. అందుకే ఈ కమ్మటి వంటలు తింటుంటే నోట్లోకి ముద్ద వెళ్తుందే తప్ప మాట బయటికి రావట్లేదు. అమ్మా కృష్ణ, చాలా మంచి ఫుడ్ తినిపించావమ్మా. అక్క, రైస్ పెట్టనా? వద్దొద్దు, చాలు. పద. వంటలు అంత బాగా నచ్చాయి అత్తయ్య, చేతులు నాకేస్తున్నారు. ఇంత మంచి ఫుడ్ తెప్పించాలన్న మంచి బుద్ధి నీకెలా వచ్చింది? నేను మీలా కడుపు కొట్టే రకం కాదత్తయ్య, కడుపు నింపే రకం. ఇంతకీ ఏదైనా స్టార్ హోటల్ నుంచి తప్పించావా? చెప్తే మీరు షాక్ అవుతారు. ఏ
అంత బిల్ అయిందా? పర్లేదులే చెప్పు, డబ్బులు కట్టేది ఎలాగూ మేమే కదా. ఇది బిల్లు కడితే తినే భోజనం కాదత్తయ్యా. ఎంతో అదృష్టం ఉంటే తప్ప తినలేరు. అంత పెద్ద హోటలా? పేరేంటో చెప్పు. రాణమ్మ క్యాటరర్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాకైతే గాలి లేదు, ఇప్పుడేంటి ఇంతలా గాలి వేస్తుంది? కర్టెన్స్ ఊగుతున్నాయి. గాయత్రమ్మ గారు ఏమైనా వచ్చారా? మీ బిడ్డకి ప్రాణగండం ఉన్నది. కుడిక నదురుతోంది. అపశకనం శంకిస్తున్నట్టుంది. పునర్జన్మ ఎత్తిన గాయత్రమ్మ గారికి గండం వస్తుందా? ఇక్కడ బజ్జో, ఇప్పుడే వస్తాను. గాలికి కిటికీలు కొట్టుకుని గాయత్రి పాప కూడా భయపడి ఏడ్చేలా ఉంది. మమ్మీ మమ్మీ, మంచం కదిలింది. మమ్మీ, మంచం వెళ్ళిపోతుంది. చెప్పాను కదరా, గాయత్రి పుర్రెల తిప్పకి వెళ్ళిపోతుందని. గాయత్రి పాప, గాయత్రి, గాయత్రి పాప, గాయత్రి పాప, గాయత్రి. నాని, హం ఫట్ స్వాహ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓం హ్రీం శ్రీం హం ఫట్ స్వాహ. కపాలి కాళి రక్తచాముండి, బలి కోరినావా తల్లి?
ఆం క్రోం హ్రీం హాం ఫట్ స్వాహ విరజిత విషంగ రక్తలోహిత విశుగ్న ప్రాణ కరళ నందిత రథారుఢ జ్వాలామాలిని రక్త చాముండి స్వాహ రక్త చాముండి స్వాహ ఎవరు నువ్వు? నువ్వెవరివి? త్రినైని. ఓహో, త్రినేని అను నామధేయం కలిగిన సాధ్విమణివి నువ్వేనా? నేను నీకు తెలుసా? నిన్నెప్పుడు నేను చూడలేదు, ఇలాంటి చోటికి రానేలేదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నా పేరు రక్తపుంజి. ఎప్పుడు వినుండవు. రక్త చాముండి ఆరాధకుణ్ణి. తాంత్రిక శక్తుల్ని కూడగట్టుకోవటానికి తల్లికి బలిస్తుంటాం. చూస్తున్నావుగా పుర్రెల దెబ్బ ఎలా ఉన్నదో. పిచ్చి ప్రయత్నాలు మానుకో. నా బిడ్డ నిద్రపోతోంది, నిన్ను చూస్తే ఏడుస్తుంది. ఆగు. పుర్రెల దెబ్బలో పడుకున్నావా పాపా? రక్త చాముండి నిన్ను పిలుస్తోందిరా. వద్దు వద్దు పాపా, నా బిడ్డని ఏం చేయకు. వద్దు, నువ్వు గాయత్రిని తాకద్దు, తాకద్దు. ముట్టను గాక ముట్టను. ఓం క్రోం క్రీం హాం ఫట్ స్వాహ. గాయత్రి! పాపా, 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 పాపా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా, ఇక్కడ ఆవకాయలు పెట్టుకునే లక్ష్మి ఎక్కడ? అక్కడ అమెరికాలో బిజినెస్ లు చేసే సంయుక్త ఎక్కడ? రూపాలు ఒకటై ఉండొచ్చు, కానీ మనుషులు వేరు. లేదు పిన్ని, నాకు కూడా మనీషాకి వచ్చిన డౌటే వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? అవును డాడ్, తన కళ్ళు అచ్చం లక్ష్మీ కళ్ళలానే ఉన్నాయి. తన ముక్కు మూతి అన్నీ లక్ష్మీనే పోలున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది తన స్పర్శ. ఆ స్పర్శని నేనెప్పటికీ మర్చిపోలేను. అది ఖచ్చితంగా లక్ష్మీదే. ఓ మిత్ర, లక్ష్మీ స్పర్శ ఇప్పటికీ మర్చిపోలేదంట. మనీషా ప్లీజ్, ఇప్పుడు టాపిక్ అది కాదు. తను లక్ష్మియా కాదా అనేది టాపిక్. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నయ్య. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్నయ్య. తను లక్ష్మీ వదినే.
నువ్వు కూడా ఏంట్రా? తను లక్ష్మి అయితే మరి ఇలా ఎలా మాట్లాడుతుంది? తను లక్ష్మి అయితే ఇలా ఎందుకు కనిపిస్తుంది? కొత్త మనుషులతో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతుంది కదా? నేను కూడా మీలాగే మొదట అనుమాన పడ్డాను. తర్వాత అసలు విషయం ఆరా తీశాను. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి ఎవరో. ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాను. చూడండి, జేఎంఆర్ తన కుమార్తె సంయుక్త. ఇది 2 ఏళ్ల క్రితం తీసుకున్న ఫోటో. ఇది చూడండి, సంయుక్త అమెరికాలో వాళ్ళ బ్రాంచ్ ఆఫీసులో ఉన్న ఫోటో ఇది. ఆల్మోస్ట్ 4 years కిందటిది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ఫోటో ఇది చూడండి, ఆల్మోస్ట్ 7 years క్రితం ఫోటో. తన గ్రాడ్యుయేషన్ అయినప్పటిది. ఆ టైంలో లక్ష్మీ వదిన మనతో పాటే ఉంది కదా. అలాంటప్పుడు వదిన సంయుక్త ఒక్కటయ్యే అవకాశం లేదు కదా. నిజమేరా, డౌటే లేదు. ఈ అమ్మాయి ఖచ్చితంగా జేఎంఆర్ గారి కూతురే. అలా అయితే అచ్చం లక్ష్మిని తాకినట్టు అనిపించిన ఆ స్పర్శ అబద్ధమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా, నువ్వు సంయుక్తతో కలిసి చదువుకున్నానన్నావు కదా. అమ్మో, ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ తీస్తున్నాడు ఎందుకు? తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు ఈ పాయింట్ మీద ఏమడుగుతారో ఏంటో. మనీషా, అడుగుతున్నది నిన్నే, సమాధానం చెప్పు. అవును మిత్ర, నేను సంయుక్త కలిసి చదువుకున్నాం. మరి అలా అయితే నువ్వు నా పెళ్లిలో లక్ష్మి కన్నా అమెరికాలో సంయుక్తనే ముందు కలిసి ఉండాలి. మరి లక్ష్మిని మొదటిసారి చూసినప్పుడు నీకు సంయుక్త ఎందుకు గుర్తు రాలేదు? లక్ష్మిలాగే అమెరికాలో ఇంకో అమ్మాయి ఉందని అప్పుడెందుకు చెప్పలేదు? దొరికిపోయాను. అసలు ఇలాంటి విషయం గురించి ఆలోచించలేదు. ఇలాంటి ఒక పిచ్చి పాయింట్ లాగుతాడని అసలు అనుకోలేదు. అమ్మో, ఇప్పుడు మనీష ఏం చెప్పి కవర్ చేస్తుంది? మిత్రకి ఇలాంటి చెత్త డౌట్స్ వస్తాయని అస్సలు ఊహించలేదు. నిన్నే మనీష అడిగేది. అంటే మిత్ర, అది ఇప్పుడు మనీష దొరికిపోవడం ఖాయం. నిన్నే మనీషా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నీకు లక్ష్మిని చూసినప్పుడు సంయుక్త గుర్తు రాలేదంటే సంయుక్త నువ్వు అసలు కలిసి చదువుకున్నారా, లేక మాకేమైనా అబద్ధం చెప్పావా? చచ్చా, అదేం లేదు మిత్ర. అంటే నేను చదువుకున్నప్పటికీ నీ పెళ్లికి చాలా గ్యాప్ ఉంది కదా. అప్పటికి ఫేస్ ఫీచర్స్ కొంచెం మారుతాయి కదా. అందుకే లక్ష్మిని చూసినప్పుడు సంయుక్తాన్ని నేను గుర్తు చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది లక్ష్మి సంయుక్త ఒకేలా ఉన్నారని. ఆ అమ్మాయి ఖచ్చితంగా సంయుక్తే. ఆర్ యు ష్యూర్? తను సంయుక్తనే అంటావా? లక్ష్మి కాదంటావా? కలిసి చదువుకున్నాను కదా మిత్ర. నాకు ఆ మాత్రం గుర్తుండదు అనుకుంటున్నావా? ఆ మాత్రం గుర్తుపట్టలేను అనుకుంటున్నావా? నేను ఇందాక పొరపాటున అన్నాను. నేనేదో భ్రమపడ్డాను. ఆ అమ్మాయి లక్ష్మి అయితే కాదు.
ఖచ్చితంగా సంయుక్తాని. ఓ పోనీలే, అట్లీస్ట్ నీ వల్లైనా నాకు క్లారిటీ వచ్చింది. అమ్మయ్యా, ఇప్పటికైతే తప్పించుకున్నాను రా దేవుడా. మనీషా టైం బాగుంది, లేకపోతే ఈ రోజు దాని కొంప మునిగేది. మరికొద్దిసేపట్లో సంయుక్త మేడం స్టేజ్ మీదకి రాబోతున్నారు. తన అమూల్యమైన స్పీచ్ ని ఇవ్వబోతున్నారు. అందరూ రెడీగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.